మరణం శాశ్వతమైనప్పుడు మనకింత భయం ఎందుకు? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 1 ఆఫ్ న్యూ సిరీస్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. ఈ సిరీస్ లో మనం డెత్ గురించి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మరియు గరుడ పురాణం ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ సిరీస్ ని ఫాలో అవ్వండి. అసలు మరణం అంటే ఏంటి? దీనికి 3 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి. బయాలజికల్ డెఫినేషన్ ఏంటంటే మన బాడీలోని సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది, లైక్ హార్ట్ పంపింగ్ ఆగిపోవడం, బ్రెయిన్ పని చేయడం ఆగిపోవడం ఎక్సెట్రా. బట్ దిస్ ఆల్ ఫంక్షన్స్ రిలేటెడ్ టు అవర్ బాడీ. కానీ మన కాన్షియస్నెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సెకండ్ వన్ సైకలాజికల్ డెఫినేషన్. మనం డెత్ అంటే ఫీల్ అయ్యేది ఏంటంటే మన ఐడెంటిటీని కోల్పోవడం, కంట్రోల్ ని కోల్పోవడం, అటాచ్మెంట్ ని కోల్పోవడం ఎక్సెట్రా. అండ్ మేజర్లీ ఫియర్ ఆఫ్ నాన్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పటి వరకు మనం ఎక్స్పీరియన్స్ చెయ్యంది ఎలా ఉంటుందో తెలియక భయం స్టార్ట్ అవుతుంది. థర్డ్ వన్ స్పిరిచువల్ డెఫినేషన్. గరుడ పురాణ ప్రకారం మరణం అనేది పరివర్తన. అంటే మన స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీ, సూక్ష్మ శరీరం అంటే మైండ్, మెమొరీ, ఈగో అండ్ ఆత్మ అంటే మన కాన్షియస్నెస్, ఈ 3 సెపరేట్ అవ్వడం. మనకి ఇవన్నీ తెలుసు అయినా కూడా భయపడతాం. ఎందుకంటే మనకు ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఆత్మ ఉందని చెప్పగలం కానీ ఆత్మ అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ చేయలేదు. డెత్ గురించి తెలుసు కానీ డెత్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు, అందుకే భయం. చాలా సార్లు మనం మన గురించి కాకుండా మన ఫ్యామిలీ కోసం భయపడతాం. నేను లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు, వారు లేకుండా నేను ఎలా ఉంటాను అని. దిస్ ఈస్ డ్యూ టు మనకు వారి మీద ఉన్న అటాచ్మెంట్, వారి రూపాన్ని మళ్ళీ చూడలేమనే బాధ, వారు లేకుండా మనం ఎలా బ్రతకాలి అనే భయం. అసలు చనిపోయేది ఏది, శాశ్వతంగా ఉండేది ఏది, చనిపోయిన తర్వాత నిజంగా ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ నెక్స్ట్ పార్ట్ లో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.